నమస్తే. జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరుకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కి సంబంధించి కూడా దాదాపుగా ఒక వారం రోజుల పాటుగా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఆయన మహిళతో సంబంధం పెట్టుకున్నారు. మహిళతో రిలేషన్ లో కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రకరకాల వీడియోల్ని రిలీజ్ చేస్తూ వస్తుంది. ఆమె రకరకాలుగా ప్రయత్నం చేసింది ఆమెకి న్యాయం జరగాలంటూ కూడాను. బట్ ఇప్పుడేంటంటే ఒక పక్క వీణ అజ్ఞాతంలో ఉన్నారని అంటున్నారు. మరికొంతమందేమో ఆరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా రకరకాల చర్చలైతే కొనసాగుతూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే రోజుకొక వీడియో, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా రోజుకొక వీడియో విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఈవిడ తనకి న్యాయం చేయాలంటూ కూడా వీణ చాలా మందిని కూడా అప్రోచ్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. రకరకాల మీడియాను అప్రోచ్ అయ్యారు. అలాగే తెలిసిన నాయకులను అప్రోచ్ అయ్యారు. జనసేన, టీడీపీ నాయకులను కూడా అప్రోచ్ అయ్యారు. అలాగే పోలీసుల దగ్గర కూడా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోలేదు అని చెప్పారు. సో ఫైనల్ గా వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని కూడా, శ్యామల గారు లాంటి కొంతమంది వ్యక్తుల్ని ఆవిడ అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే దానికి సంబంధించిన ఆడియో లీక్స్ కూడా విడుదలైనవి. సో ఇక్కడ ఏంటంటే రెండు ఇరుపక్షాల నుంచి కూడా పోటాపోటీగా వీడియోలు రిలీజ్ కావడము, తర్వాత దీనికి సంబంధించిన ప్రెస్ మీట్స్ పెట్టడం. అంటే ఈవిడ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు, జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. మళ్ళా వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. సో అలాగే జనసేనకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆవిడతో కొంతమంది ఫోన్ లో టచ్ లోకి వెళ్తున్నవి. అవి కూడా తను ఫోన్ రికార్డ్స్ చేసుకుని వాటిని కూడా తను విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా గుర్తించాల్సిన అంశం ఏంటంటే, జనరల్ గా ఫోన్ కాన్వర్సేషన్ జరిగితేనే అవతల వ్యక్తులు రికార్డు పెట్టుకుంటారేమో అని చెప్పేసి ఒక చిన్న అనుమానం మనకి లైట్ గా బ్లింక్ అవుతుంది. సో అంత జ్ఞానం కూడా ఉండదా అవతల మాట్లాడుతున్న వ్యక్తులకి? ఆ మాత్రం వాళ్ళు దాన్ని గెస్ట్ చేయలేకపోతారా? ఇంత పెద్ద కంప్లైంట్ రైజ్ చేసిన ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తికి థ్రెట్ పెట్టడానికి ఆవిడ ఆరోపణలు చేస్తోంది అని ఎవరైతే అంటూ ఉన్నారో, మరి అటువంటి నాయకులు ఈవిడికి మద్దతు ఇస్తూ మాట్లాడడం వెనుక ఈవిడ మళ్ళీ అది రికార్డు పెట్టుకుని రిలీజ్ చేస్తుంది అని కొద్దిగా కూడా ఆ మాత్రం ఆలోచన ఉండదా అని కూడా ఇక్కడ ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. సో ఇదంతా ఏంటంటే ఒక పూర్తి స్థాయిలో క్లమ్జీనెస్ ని క్రియేట్ చేసింది. ఎవ్వరూ కూడా ఒక పక్క క్లియర్ క్లారిటీతోని ఏది కూడా ఒకటి డిసైడ్ చేయలేకపోతూ ఉన్నారు. బట్ జనసేన వైపు నుంచి మాత్రము ఆమె ఏదైతే ఆరోపిస్తూ ఉందో వాని అది ఆవిడికి సంబంధించి కొన్ని పాత ఆధారాలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రకరకాల ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం చూసుకుంటే మాత్రము దీని వెనుక ఎవరో ఒక భారీగానే కుట్ర చేస్తూ ఉన్నారు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇందుకు ఆరవ శ్రీధర్ ని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు ఏంటి రీజన్? ఆయన్ని ఎందుకు పర్టికులర్ గా టార్గెట్ చేశారు? బట్ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇంకా జనసేన పార్టీ ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపించలేదు? సో ఈ క్వశ్చన్ మాత్రమే అందరి నుంచి కూడా రైజ్ అవుతుంది. అనలిస్టులు కూడా దీని మీద చర్చిస్తూ ఉన్నారు. సో ఎందుకు పార్టీ నుంచి తొలగించలేదు? సో ఎందుకంటే జనరల్ గా ఆడవాళ్ళని ఏదైనా అంటేనే జనసేన పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే వీర మహిళలు అనే క్యాప్షన్ ఇచ్చింది జనసేన పార్టీ మాత్రం. ఇంతకు ముందు అంటే టీడీపీలో ఉండేటప్పుడు మహిళలకు ఒక గుర్తింపు ఉండేది. అటువంటి వారి కోసము అంగన్వాడీస్, ఇలా మహిళలకు సంబంధించిన శిక్షణలు, ఇలాంటి వాటి గురించి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. బట్ దీనిలో ఏంటంటే పూర్తిగా మహిళలకే ప్రయారిటీని ఇస్తూ వీర మహిళలు అనే ఒక క్యాప్షన్ తోనే ఒక సంఘాల్ని, టీమ్ ని క్రియేట్ చేసి దాన్ని ఫాలో అప్ చేయిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలోని బాధింపబడిన మహిళకి ఎలాంటి న్యాయం చేస్తూ ఉన్నారు? ఒక పక్క ఆవిడ కూడా అంటూ ఉన్నారు, నేను పనిచేస్తున్న కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మరి జనసేన పార్టీ ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు, నాకు కూడా అధికారులు వాళ్లే కదా, మరి న్యాయం చేయాలి నాకు, నేను కూడా ఆ పార్టీకే ఓటు వేసిన వ్యక్తిని అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. సో ఇదేదైనా కూడా రాజకీయంగా దీన్ని ఇష్యూని వాడుకుంటున్నారు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతూ ఉంది అనేది కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది. సో ఎవరు కూడా ఎటువంటి క్లారిటీకి రాలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆ వాణి అనే ఆ మహిళ ఏం చేస్తున్నారంటే పూర్తిగా అన్ని రకాలుగా అందరినీ కూడా టచ్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఏదో ఒక్క దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం జరగాలి అని అనుకుని గట్టిగా పోరాడితే పర్వాలేదు, ఐదర్ ఇన్ని ఎవిడెన్సెస్ ఉండేటప్పుడు స్ట్రాంగ్ గా కేసు ఫైల్ చేసి డైరెక్ట్ గా కేసులో కోర్టుని నేను సుప్రీం వరకైనా వెళ్ళి నేను పోరాడతాను, నాకు న్యాయం చేసుకుంటాను అనే గట్స్ తోని ఇక్కడెక్కడా కూడా పోరాడుతున్నట్టుగా కనిపించడం లేదు. దీన్ని పూర్తిగా రాజకీయంగా వాడాలి అనేది మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది అనే బలమైన వాదన వినిపిస్తోంది. అండ్ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు అటువైపు వైసీపీ పార్టీ నుంచి ముఖ్యంగాను ఈవెన్ నడిపిస్తున్నారు అనేది ఇక్కడ కొంత అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏంటంటే ఆవిడ గతంలో ఫస్ట్ ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో, ఒక పింక్ కలర్ స్కార్ఫ్ కట్టుకుని ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మాత్రము మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఆవిడ కంప్లీట్ గా కిందకి చూస్తూనే
ఆ స్క్రిప్ట్ మొత్తం చదువుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మాట్లాడే బేస్ కి మనం ఒక స్క్రిప్ట్ ని చదువుతున్న కిందకి చూస్తున్న బేస్ కి డైరెక్ట్ గా చూస్తూ చదువుతున్న బేస్ కి మనం లోపలగా ఇండిపెండెంట్ గా మనం మాట్లాడుతున్న ఆ బేస్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా ఈజీగా మనం కొంచెం గనుక దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే అది స్క్రిప్టెడా లేకపోతే తను పర్సనల్ గా నిజంగానే దానికి సఫర్ అయ్యి ఆవిడ ఆ బాధతోని బయటకు వస్తున్నాయా ఆ పదాలు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఈ విషయంలో మాత్రము ఎవరైనా సరే పాత వీడియోని ఆ పింక్ కలర్ స్కార్ఫ్ ఉన్న వీడియోని ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. క్లియర్ కట్ గా ఆవిడ మొత్తం కూడాను కిందకి చూస్తూనే 85% ఆర్ 90% కిందకు చూస్తూ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. రిమైనింగ్ ఆవిడ ఎక్కడైనా మర్చిపోలేని పదాలు ఏమైనా ఉంటే అది జనరల్ గా వాడుతూ మళ్ళా మర్చిపోయిన చోట ప్రతిసారి కూడా ఆ లైన్ ని ఫార్మేట్ నంతా ఫాలో అవుతూనే ఆవిడ అభియోగం చేయడం ఇక్కడ కనిపించింది. సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ విషయంలో. అక్కడ ఒక అనుమానం. ఎందుకంటే ఇది స్క్రిప్టెడ్ ఎంటైర్ ఇది ఒక బలమైన పార్టీ వెనుకుండే నడిపిస్తూ ఉంది. జనసేనని లేదా కూటమిని గట్టిగా దెబ్బ కొట్టడానికి అనేది. బట్ ఇక్కడ శ్రీధర్ ఎందుకు టార్గెట్ అయ్యాడు అనేది మాత్రం క్వశ్చన్. సో దీనికి మనకు ఆన్సర్ దొరికే ఛాన్స్ అయితే ముందు ముందుకు ఉంటుంది. దీని తర్వాత ఆవిడ శ్యామల గారి ఆడియోలో రికార్డు రిలీజ్ అయింది ఛానల్. సో ఆవిడ ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యారు అసలు? ఈవిడ ఒకవేళ వెళ్ళాలనుకుంటే మహిళా కమిషన్ అప్రోచ్ అయ్యారు. ముందనుకున్నట్టుగా పోలీసులను అప్రోచ్ అయ్యి వాళ్ళకి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. పోలీసులు తీసుకోలేదు అని అంటూ ఉన్నారు. గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ వెళ్ళింది అని అంటూ ఉన్నారు. సో ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిలోని శ్యామల్ గారి ఆడియో రిలీజ్ అయినప్పుడు ఆ ఆడియోలో కూడా ఇవిడ క్లియర్ కట్ గా ఏం చెప్పారంటే ఇద్దరివి ఇష్టపడే ప్రపోజల్ తన వైపు నుంచే ఫస్ట్ మెసేజ్ వెళ్ళింది. తర్వాత శ్రీధర్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చాటింగ్ జరిగింది. డైలీ మేము కార్లోన రైడ్స్ కి వెళ్లే వాళ్ళమి. డైలీ ఒక్క రోజు కూడా మా ఇద్దరివి మాట్లాడకుండా లేము. ప్రతి రోజు కూడా మేము టచ్ లోనే ఉంటాము. సో ఇన్ని వీడియోస్ ఆవిడ వీడియో కాల్స్ చేస్తూ డైలీ వీడియో కాల్స్ చేస్తూ డైలీగా కూడా ఒక అసలు బట్టలు కూడా లేకుండా స్నానం చేస్తున్న వీడియోస్ ఎప్పుడు చూసినా కూడా ఏ వీడియోలో కూడా పూర్తి స్థాయిలోనే అతనికి గానీ బట్టలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఆయన్ని ఎక్స్పోజ్ చేసేస్తూ ఉన్నారు. బట్ ఆవిడని మాత్రం అక్కడ బ్లర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన ఎక్స్పోజ్ చేస్తూ అక్కడ ఏదైనా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఉంటే తను చూస్తుంది కాబట్టి ఆయన చూపిస్తూ ఉన్నాడు అనేది కూడా ఇక్కడ ఒక వాస్తవమైన అంశం ఉంటుంది. సో దీన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. సో దీన్ని అసలు ఏ రకంగా వాడుతున్నారు అనేది అయితే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు చూసుకుంటే మాత్రము రీసెంట్ గా వచ్చిన వీడియోలో ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలో శ్రీధర్ గారు శ్రీధర్ బ్లేడ్ చేతితోని ఆ బ్లేడ్ తోని చేతిని పూర్తిగా కట్ చేసుకున్నారు. దాదాపు ఒక 10 లైన్స్ పైన కనిపిస్తూ ఉన్నాయి చెయ్యి మీద. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ మీద ఏమో పూర్తిగా కట్స్ ఉన్నాయి. సో బ్లడ్ కూడా చిమ్ముతూ ఉంది. మరి ఇది ఆయన దేనికి చేశారు? ఇప్పుడు రీసెంట్ గా చేశారా లేదా గతంలోనే ఆమెని ఫ్లడ్ చేయడానికి చేశారా? ఆమెను ఒప్పించుకోవడానికి చేశారా? లేదు ఆవిడకేవో ఇల్లీగల్ రిలేషన్స్ ఇంకా చాలానే ఉన్నాయి ముందర అనే ఒక వార్త ఉంది. ఒకవేళ అదేమైనా తెలిసి ఈయన నిజంగానే ఒక లోతైన ఘాటైన ప్రేమలో ఆమెతో పడిపోయి అది తట్టుకోలేక ఆమెను అది ప్రశ్నిస్తూ దాని నేపథ్యంలో ఇద్దరికి గొడవ జరిగి అతను ఏమైనా కట్ చేసుకున్నాడా? సో ఇక్కడ ఏది చూసినా కూడా సెన్సిటివ్నెస్ అనేదేమో శ్రీధర్ వైపు కనిపిస్తోంది. సో ఒక బోల్డ్నెస్ ఈమె వైపు కనిపిస్తుంది. బట్ ఇక్కడ బాధితురాలు మాత్రము వీణా అనే చెప్తూ ఉన్నారు. సో ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్ గా ఏం జరుగుతుంది? ఆయన ఎందుకు కట్ చేసుకున్నాడు? ఒకవేళ కట్ చేసుకుంటే ఆయన చేతి మీద ఖచ్చితంగా గీతలు ఘాట్లు ఉంటాయి. దాదాపు 10కి పైగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అవి అంత తొందరగా మాసిపోయే అవకాశం ఉండదు. ఆ లైన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ వీడియో అయితే రిలీజ్ అయింది. మరి ఇది ఖచ్చితంగాను దీని వెనుక ఒక పాటను కూడా పెట్టి పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా వీడియో వైరల్ అవుతుంది చూడొచ్చు. సో ఇది తొలి రాత్రి చెరగని రాత్రి అనే ఒక మనకి పాత నాగార్జున గారి సినిమా అనుకుంటాను. దానికి సంబంధించిన ఒక సాంగ్ అది. సో ఆ సాంగ్ కి సంబంధించి ఆడియో అండ్ వీడియో మిక్స్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఆమెను మాత్రం ఒక హార్ట్ సింబల్ ఏదో సంథింగ్ ఒక సింబల్ వేసి ఆ వీడియోలో ఆమెను చూపించకుండా అతన్నే చూపిస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎలా ఉందంటే ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ డ్రామా లాగా ఒక పక్క రకరకాల థ్రిల్లర్ అండ్ కామెడీస్ ఉంటాయి కదా, ఈ టైప్ లోన ఒక రకంగా ఎవరు ఎలా దీనికి రియాక్ట్ అవ్వాలనేది అర్థం కావట్లేదు. ఎవరి వైపు తప్పుంది బ్లంట్ గా అనేది కూడా చెప్పడానికి కుదరట్లేదు. సో ఏదైనా కూడా ఈ వీడియోలన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. మరి ఇందులో ఎన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయి, ఎన్ని ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి? ఇప్పుడు ఈ కేసు నిజంగానే ఇప్పుడు ఆవిడ కూడా ఎస్కేప్ అయ్యారు, అజ్ఞాతంలో ఉన్నారని అంటూ ఉన్నారు. ఒక పక్క శ్రీధర్ అజ్ఞాతంలో ఉన్నాడు, ఎస్కేప్ అయ్యారని అంటున్నారు. సో ఏది అసలు నిజం అనేది అయితే తెరపైకి రావాల్సిన అవసరం ఉంది. దీని మీద అయితే పూర్తిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన ఒక
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉన్న, అలాగే ప్రభుత్వ విప్‌గా ఉన్న శ్రీధర్ అనే వ్యక్తికి సంబంధించిన అంశం గాబట్టి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక నిర్ధారణ, ఒక ఇది రావాలి. లేదంటే ప్రజల్లోని కంప్లీట్‌గానసలు రాజకీయాల మీద, రాజకీయాల్లో ఉన్న నాయకుల మీద, అధికారంలో ఉన్న పైన ఉన్న నాయకులు లైక్ డిప్యూటీ సీఎం గారైనా గావచ్చు, సీఎం గారైనా గావచ్చు, ఎవరైనా గావచ్చు. సో, ప్రజలకి నమ్మకం అనేది పూర్తిగా కోల్పోతుంది. సో, ఈయన విషయంలోని, ఈ కేసు విషయంలోని మరి ఎంత ఇన్ డెప్త్‌గా చర్యలు తీసుకుంటారు, ఎంత ఇన్ డెప్త్‌గా దీన్ని తీసుకుంటారు అనేదైతే మాత్రము ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే త్రిసభ్య కమిటీని గూడా దీని మీద వేశాము అని చెప్తూ ఉన్నారు. మరి ఈ త్రిసభ్య కమిటీలోని ఏం మాట్లాడారు? ఏమి తేల్చుతారు? మరి శ్రీధర్ వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం ఉంది? అలాగే ఈ వీణా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆమె ఏం చెప్తుంది? అనేది గూడా ఇవన్నీ చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. సో, ఇది నిజంగానే ఒక రకంగా ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఒక అధికారంలో ఉన్న ఒక నాయకుడు చేస్తున్న ఒక టైం వేస్ట్ వ్యాపకంగా కూడా కనిపిస్తుంది. ఇది ఈ సమయాన్ని అంటే ఆయన ఎంత టైం స్పెండ్ చేశారో ఆమె మీద పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత రాహిత్యంగా ఆయన ప్రవర్తించాడు అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి పర్సనల్ వేరు, బాధ్యత వేరు. బాధ్యత కంపల్సరీగాను మినిమం ప్రతి మనిషికి కూడా 8 అవర్స్ డ్యూటీ అవర్స్ ఉంటాయి. ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకైనా, రాజకీయ నాయకులకైనా, ఎవరికైనా అందరికీ గూడా. సో, మరి ఈ 8 అవర్స్‌ని అట్‌లీస్ట్ ఆయన స్పెండ్ చేసాడా? లేదు ఇటే పూర్తిగా పర్సనల్ వ్యవహారంలోనే ఉన్నాడా? ఒకవేళ అలా అయితే ఖచ్చితంగా పార్టీ సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే ఆయన సెన్సిటివ్ అయిపోయి ఆమె ఉచ్చులో చిక్కుకొని ఇబ్బంది పడ్డాడా? లేదు ఆమెనే ఇబ్బంది పెట్టాడా? సో, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక ఖచ్చితమైన సమాధానం అయితే ప్రస్తుతము జనసేన పార్టీ నుంచి రావాల్సి ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి యాక్షన్ వస్తోంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక సమాధానం అయితే ముఖ్యంగా ఓటు వేసిన ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. థాంక్ యూ.